వెల్కమ్ టు జయా కిచెన్. శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ జయ జయ. ఈరోజు రాయలసీమ రతనాల సీమలో మనము ఈరోజు షూట్ చేస్తున్నాము. ఇదంతా మొత్తం 2 ఎకరాలు వచ్చేసి మా ల్యాండ్ అండి. మా ల్యాండ్ లో ఈరోజు కట్ల పొయ్యి మీద చేయాలని వచ్చాము ఇక్కడికి. ఇక్కడంతా మొత్తం ల్యాండ్ మాది. ఇదంతా 2 ఎకరాలు. మా నాన్న తలా కాస్త ఇచ్చాడు మాకు నలుగురికి. అక్కడ చూస్తే కృష్ణదేవరాయలు కట్టిన టెంపుల్ అండి. అక్కడ పురాతన టెంపుల్ చూడండి, అక్కడ బాగా గమనించండి. రాయలసీమ రతనాల సీమ అంటేనే మనకు ఆంధ్రాలో ఫేమస్ అయినది అనమాట. ఇవంతా మొత్తం అక్కడ అన్ని గుళ్ళు మొత్తం వచ్చేసి కొండలు చూడండి, కొండలు ఎలా ఉన్నాయో. మా కొలింగుళ్ళ మండలం ఇది వచ్చేసి రాయలసీమలో. అక్కడ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కడుతున్నారు అక్కడంతా గుడి అంతా. ఇది జూన్ లో మనకు తిరునాళ్ళు జరుగుతుందండి. బాగా మంచిగా తిరునాళ్ళు జరుగుతాయి, లక్ష్మీనరసింహస్వామి తిరునాళ. ఈరోజు మనం చేపలు ఫ్రై చేస్తున్నామండి మా ల్యాండ్ లో. చూడండి, చేపలు పొద్దున్న నేను ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నిమ్మకాయ, కార్న్ పౌడరు ఇవన్నీ వేసి మొత్తం కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి ఈ చేపలన్నీ. ఇంకా దీనిలో కావాల్సినవి నేను ఎలా చేస్తానంటే చేసే విధానం పొయ్యి వెలిగించిన తర్వాత చూపిస్తానండి. పొయ్యి వెలిగిద్దాం. మనం ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందామండి. కట్ల పొయ్యి వెలిగిస్తున్నాము. ఎన్నేళ్ళు ఏందో చిన్నపిల్లలప్పుడు కట్ల పొయ్యి మీద వేసాము, ఇప్పుడు స్టార్ట్ చేసాము కట్ల పొయ్యి. కట్ల పొయ్యి అంటేనే మర్చిపోయాం. ఇక్కడికి వస్తే మా అమ్మ కట్ల పొయ్యి మీద నీళ్ళు కాగబెట్టడం అట్లా వేసేది. మళ్ళీ నేళ్ళకు కట్ల పొయ్యి కాడికి వచ్చా. ఎంత ఇంట్రెస్టో ఇట్లా చేయాలని నాకు, అందరికి చేసి చూపించాలని. మొత్తం ఆ యాప చెట్టు అయితే కనుక పిల్లలు అప్పుడు ఉయ్యాలలు వేసుకుని ఊగేవాళ్ళు అంతా. మా పిల్లలంతా బాగా చల్లగా ఉంటుంది. ఇలా వెలిగించుకొని అంతా ఇలాగ కట్ల పొయ్యి వెలిగించేది ఇలాగే. నేనేమో మర్చిపోయాను చూడండి అందరూ. ఇప్పుడు మనము ఇది పెట్టుకుందాం. దీన్ని రొట్టె పెన్నం అంటారు, తవ్వ అంటారు. మా రాయలసీమ అయితే ఇవి రొట్టె పెన్నాలు అంటారు. మిగతా స్టేట్లలో ఏం చెప్తారో నాకు తెలియదు. నూనె కూడా పోసేసుకున్నా. ఇంకా ఇది పతలాగా ఉంది కదా, తొందరగా ఇటెక్కుతుంది. ఇలా ఆయిల్ వేసేసుకుందాం అంత. చేపలు అందుకో చెప్తా. ఇప్పుడు ఈ మసాజ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చేప ఫ్రై అవుతుందో బతికి ఎగురుతుందో దీని మీద తెలియదు. చూడండి, చేపలు ఇలాగా పొద్దున పెట్టుకున్నాం మేము మసాలా పెట్టుకొని అన్నీ. ఇదిగో చేపలు నూనె ఎక్కుతానే ఇవి వేసేద్దాం. 2 పడతాయిలే ఈజీగా, 2 వేసేద్దాం. చూడండి ఎలా సుర్రు అంటున్నాయో. ఇలాగ వేసుకొని ఫ్రై చేద్దాము. చూడండి, బాగా కట్ల మీద ఇలా కాల్చుకుంటే 4 వైపులా ఫ్రై అవుతాయి. ఎన్ని రోజులు ఉంటానండి. నాకు చిన్నప్పటి నుండి వంటలు అంటే కళ కాబట్టి మా వాళ్ళు కూడా అందరు పాప నేను చిన్నప్పుడు చేసేట అల్లరి పనులలో నెమరేసుకుంటుంటారు అప్పుడప్పుడు. ఇలాగంతా ఇట్లా చేపలు బాగా పొడుగు ఉన్నాయి కాబట్టి వచ్చి చూడండి ఎలా వస్తుంది అంతా. ఇట్లా బయట చేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఇలా చేసుకొని సరదాగా అందరూ కలిసి తింటా ఉంటే బాగుంటుంది అసలు. ఇట్లా చూడండి, బయట పొలాలలో ఎన్ని రోజులు అయినా ఇట్లా చేసుకోవాలని బట్టి. ఈ రోజుకి సిటీలో ఎక్కడ కుదురుతాయండి మనకు, బిజీ లైఫ్. యాక్చువల్గా అయితే నేను అహ్మదాబాద్లో ఉండాల్సింది ఏసీసీ దాంట్లో, కానీ కుదరలేదు. నేను ఇక్కడ ఉండడం వల్ల పోలేకపోయాను. చూడండి ఇలాగా ఇదానండి. మనకి చేపలు ఫ్రై అయిపోయింది. ఇది మనకు నాస్టిక్ది కాదు కదా, అందుకని మనకు కొంచెం స్కిన్ పట్టేసింది. ఏం కాదు, ఇలా పెట్టుకుందాం. ఇవి కూడా కొంచెం పచ్చిమిర్చి ఇట్లా అన్ని నూనెలు వేసేసుకుందాం దీంట్లో తినడానికి.
ఇవన్నీ మేము ఆల్రెడీ దీంట్లోకి ఉగ్గాని రైసు అన్నీ తెచ్చేసుకున్నాం. ఇవి మొత్తం ఇద్దాం. చూడండి ఎలా వచ్చిందో. చేపల్ని కప్పెట్టామంతా పచ్చిమిర్చి కొత్తిమీరతో, ఉల్లిపాయ టమాటా ఇలాగా చూడండి. ఇలాగా చూడండి చూడండి ఇలాగా ఇలా వచ్చింది. నేను అంత సర్వ్ చేసి చూపిస్తాను మీకు. చేపల ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా పెట్టుకుందాం అన్నీ మగ్గినేటివన్నీ. ఇంకా బాగా ఆరగిద్దాం. చల్ల గాలి, ఫ్రై అయిన చేపలు అన్నీ ఇద్దాం. ఇలా వేసేసుకుందాం అన్నీ. మంచిగా కావాలిగా. చేపలలోకి ఒక నిమ్మకాయ వండుకుందాం. ఇలా నిమ్మకాయ వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఆరగిద్దాం. తోకకాంటి మొదలు పెడదాం. టేస్ట్ ఎలా ఉందో. పచ్చిమిర్చి, చేప, టమాటా, అందరూ ఇలా చేసుకోండి. ఇక అంతా పొలాల్లో లేకపోతే అందరూ చేసుకుంటే బాగా మంచి టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్తో కలిసినప్పుడు, ఫ్యామిలీతో కలిసినప్పుడు ఇలా వెళ్ళి అన్నీ ట్రై చేసుకోవాలి. అన్నీ చూడండి. పల్లెటూరు వాతావరణాలు ఆస్వాదించండి అందరూ. ఓకే, బాయ్. డన్. అందరికీ చూడండి ఆదర్శం. మా అమ్మ మాకు ఇట్లా కట్ల పొయ్యింది అన్నీ చేసుకొని చిన్నప్పటి నుండి మాకు కట్ల పొయ్యింది చేసి పెట్టేది. మా అమ్మాయి కూడా 4 సంతానం. నేను 2వ సంతానాన్ని. మా అమ్మకు ఆడపిల్లను, 3 కొడుకులు మా అమ్మకు. మా అమ్మ పాపం ఎంతో ఇష్టంగా ఇక్కడ నాకు సపోర్ట్ చేసింది. పొయ్యి అవి ఇవన్నీ అరేంజ్ చేసి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్. డన్.